జుంటుతే నీ ధర కన్నా మంచి గోధుమ పంట కన్నా ప్రేమ మధురము నీ మనసు నిమలము ప్రేమ మధురము నీ మనసు నిమలము నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురమో నా యేసయ్యా నీ మనసు ఎంత నిమలమో కొండల్లోన కోనల్లోన నిన్నే వెతికాను ఊరు వాడ ఈదుల్లోన నిన్నే అడిగాను కొండల్లోన కోనల్లోన నిన్నే వెతికాను ఊరు వాడ ఈదుల్లోన నిన్నే అడిగాను ఎటు చూసినాను ఏమి చేసినాను మదిలో నిన్నే తలుస్తున్నాను ఎటు చూసినాను ఏమి చేసినాను మదిలో నిన్నే తలుస్తున్నాను ఒకసారి కనిపించి నీ దారి చూపించవా ఒకసారి కనిపించి నీ దారి చూపించవా నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురమో నా యేసయ్యా నీ మనసు ఎంత నిమలమో ధవలవన్నుడు రక్తవన్నుడు నా ప్రాణప్రియుడు 10,000 మంది పురుషుల్లో నా పులకరైన వాడు ధవలవన్నుడు రక్తవన్నుడు నా ప్రాణప్రియుడు 10,000 మంది పురుషుల్లో నా పులకరైన వాడు నా వాడు నా ప్రియుడు మదిలో నిన్నే తలుస్తున్నాను నా వాడు నా ప్రియుడు మదిలో నిన్నే తలుస్తున్నాను ఒకసారి కనిపించి నీ దారి చూపించవా ఒకసారి కనిపించి నీ దారి చూపించవా నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురమో నా యేసయ్యా నీ మనసు ఎంత నిమలమో పౌరమా నీ ప్రేమ ఎంత మధురమో పౌరమా నీ మనసు ఎంత నిమలమో జుంటుతే నీ ధర కన్నా మంచి గోధుమ పంట కన్నా జుంటుతే నీ ధర కన్నా మంచి గోధుమ పంట కన్నా ప్రేమ మధురము నీ మనసు నిమలము ప్రేమ మధురము నీ మనసు నిమలము నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురమో నా యేసయ్యా నీ మనసు ఎంత నిమలమో దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుని ఆ తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాము. ప్రార్థన చేసుకుందాము. నన్ను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మరొక శ్రేష్టమైన ఈ ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు తండ్రి ఈ పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో మేము వట్టివారిని తండ్రి, వట్టివారిని ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆ కలువరిగిరిలో మా కొరకు చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన
యేసు క్రీస్తు నందు మేము విశ్వాసము, నమ్మకము, భయము కలిగి ఈ లోకంలో జీవించుటకు కృప చూపించి సహాయం చేయండి తండ్రి. ఇదిగో ఇప్పటి వరకు తండ్రి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా నేను బయలుపరుచుకుని ఉన్నాం. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ వాక్యాలను తండ్రి మేము ధ్యానించబోతూ ఉంటుండగా నిలవబడ్డటువంటి నేను నిరుత మాత్రుని తండ్రి, నీ బిడ్డలకును మాకును మా యొక్క జీవితాలకుని ఏ వాక్యం అయితే అవసరమై ఉంటూ ఉండదు ఆ వాక్యాన్ని తండ్రి ప్రకటించడానికి, ధ్యానించడానికి నాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. ఇదిగో వినుచున్నటువంటి నీ బిడ్డల యొక్క హృదయాలను తెరిచి నీ వాక్యము తండ్రి అందులో ఫలించి ఫలాభివృద్ధి చెందుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇదిగో సైతాన్ శక్తుల్ని, అంధకార శక్తుల్ని మీరు దూరపరచండి, లయపరచండి తండ్రి. నీ కృప, నీ ప్రేమ మా మీద ఉంచి మాకు సహాయం చేయగలరని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ఈ యొక్క ప్రభు దినాన కూడి వచ్చిన సకల పరిశుద్ధులకు, చిన్న బిడ్డలకును మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గతించిన ఆదివారం నుంచి ఈ యొక్క ఆదివారం వరకు మనలందరినీ కూడా కాచి కాపాడి తన రెక్కల కింద భద్రపరిచి మనందరినీ మరొకసారి ఆయన యొక్క సన్నిధిలో చేరి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించినందుకు మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు. అందుకనే ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ప్రవక్తని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఎవరు ఆ యొక్క ప్రవక్త అంటే పెద్ద ప్రవక్తలు 5గురుగా పిలువబడుతూ ఉన్నారు. ఆ 5గురులలో మొట్టమొదటి ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఎవరి గురించమ్మా? యెషయా ప్రవక్త గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ యెషయా యొక్క తండ్రి ఎవరు అంటే, ఎవరైనా ఆమోజు కుమారుడైనటువంటి యెషయాకు కలిగిన దర్శనములు అన్నటువంటి ఆ మాటలని యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో మనము చదువుకుంటూ ఉన్నాం. ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనములు. అంటే ఆనాడు ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు యెరూషలేములో ఉన్నటువంటి యూదుల్ని, షోమ్రోనులో ఉన్నటువంటి ఇశ్రాయేలు 12 గోత్రాలకు దేవుని యొక్క సంకల్పాన్ని ఎవరు తెలియజేస్తారు అంటే, ఆయన కొంతమందిని ప్రవక్తను మాత్రం పిలుచుకున్నటువంటి వారిగా మనం చూడగలం. ప్రియులారా, ఎందుకు మానవుల్ని దేవుడు పిలిపించుకుంటూ ఉన్నాడు అంటే, వారి ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనల్ని ఆయన తన మాట ద్వారా తెలియజేసేవాడిగా దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఏమని ఉండదంటే, వారు యూదా రాజులైనటువంటి ఆ కాలంలో ఎవరైనా ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనములు అంటే, దేవుడేమో ప్రవక్తకు చెబుతాడు. ప్రవక్త వచ్చేసి ఎవరికి బోధించాలంట? ఇదిగో యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు వారు బోధించేవారు. అంటే దేవుడు వచ్చేసి ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మనిషి వచ్చేసి ఎవరికి బోధించాలా? ఇదిగో ఇశ్రాయేలు లోకంలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన బోధించాల దేవుని యొక్క చిత్తమని. ఏమని? అందుకనే చూడండి, ఆయనకు ఒక దర్శనం వచ్చినది యెషయాకు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో చదువుకుంటే, యెషయాకు దేవుడు ఒక దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ యొక్క దర్శనమో చూడండి. అక్కడ 6వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చూశారా? ఎవరు చూశారంట? అసలు దేవుని చూడాలంటే మానవుని యొక్క ఈ కళ్ళు చనిపోతున్నారా? ఎందుకు? ఆయన ఉన్నతమైనటువంటి వాడు, ఆయన మహిమాస్వరూపమైనటువంటి తండ్రి. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మానవుడు కూడా ఎన్నడూ కూడా దేవుని యొక్క ముఖాన్ని రాని, దేవుణ్ణి చూసి బ్రతికినటువంటి
నరుడు లేడు అని తన యొక్క గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈ యెషయాకు దర్శనం కలిగినదంట. ఎలా కలిగినదంట? అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. చూశారా ప్రియులారా? మనం ఏమనుకుంటామో తెలుసా? దేవుణ్ణి ఒక చిన్న బొమ్మ చేసి ఇందులో దేవుడు ఉంటాడేమో అని మనం అనుకుంటూ ఉంటాం. లేకపోతే ఒక పెద్ద మంచి దేవుడి యొక్క పటాన్ని తీసుకొని ఇందులో దేవుడు ఉంటాడేమో అన్నటువంటి ఆలోచన మనకు ఉంటుంది. కానీ యెషయాకు కలిగినటువంటి ఆ దర్శనాలలో ఆయన ఎలా ఉన్నదంట? ఎక్కడో పరలోక రాజ్యంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన వేసుకున్నటువంటి ఈ స్వక్క ఎక్కడికి వచ్చిందో తెలుసా? దేవాలయపు అంచున తాకినదంట ప్రియులారా. అంటే ఎన్ని వేల కిలోమీటర్లు ఆయన ఎత్తుండొచ్చు. అందుకని ఆయన అంటాడు, అందుకనే యెహోవా దేవుడు ఎవరైనా నీవని మోషేతో అన్నప్పుడు నేను ఉన్నవాడని అనువాడనే ఉన్నాను. అంటే ఆయన అన్ని చోట్ల అంతరట్ట ఈ దేశమని కాదు, ఆ దేశమని కాదు, ప్రపంచంలో మానవులు ఎక్కడైతే ఉంటూ ఉన్నారు ఆయన అన్ని చోట్ల కూడా ఉండగలిగినటువంటి వాడిని ఈ యొక్క మాటను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందుకనే ఈ యెషయాకు ఏమని దర్శనం కలిగిందో చూడండి. ఆయన పైగా దేవుని మహాదూతలు నిలిచి ఉండని, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచూ ఉండెను. చూశారా? ఆయన దగ్గర ఉన్నటువంటి దేవదూతలు ఎలాంటివో తెలుసా? ఈ రెక్కలతో ఉన్నారు దేవదూతలు. ఎందుకు? 2 రెక్కలేమో తమ యొక్క ముఖాన్ని కప్పుకుంటూ ఉన్నాయి, 2 రెక్కలేమో ఎగరటానికి ఉన్నాయి, 2 రెక్కలేమో దేవుని మహిమపరుస్తూ ఉన్నట్టుగా ఆ దేవదూతలను మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు నీ ఊహలకు కానీ నా ఊహలకు కానీ అందరిటువంటి మహిమా స్వరూపమైనటువంటి తండ్రి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే యెషయా అంటూ ఉన్నాడు, నేను దర్శనాలు కలుగుతూ ఉన్నవి. ఏంటి నాకు కలిగినటువంటి ఆ దర్శనము అంటే, ఇదిగో పరలోక రాజ్యములో సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చుంటే ఆయన యొక్క చొక్కా ఎక్కడ ఉన్నదంటే, ఇదిగో యేషులేము యొక్క మందిరంలోనికి ఆయన చొక్కా అంచనేది వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఒకనొక సమయంలో దావీదు మహారాజు దేవుని యొక్క మందిరము కట్టించాలని అన్నప్పుడు, అయ్యా నీ యొక్క చేతులు రక్తంతో నిండి ఉన్నవి, నీ ద్వారా మందిరం కట్టించుకోవడానికి నాకు ఇష్టం లేదు. ఇదిగో నీకు పుట్టబోయే కుమారుడైనటువంటి ఎదిర్యానటువంటి సొలొమోను అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. అతని కాలంలో రాజ్యం నెమ్మదిగా ఉంటూ ఉన్నది. అతని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను అని దేవుడు అన్నప్పుడు ఈ సొలొమోను మందిరాన్ని కట్టించినాడు. తీరా ఎలాంటి మందిరమో తెలుసా? మనలాగా సిమెంట్ ఇటుకలతో కట్టినటువంటి మందిరము కాదు. అవి ఎంతో ఉన్నతమైనటువంటి మందిరము, వెండి బంగారాలతో పోత పోసినటువంటివిగా ఆ యెరూషలేము యొక్క మందిరాన్ని ఆ యొక్క సొలొమోను కట్టించినాడు. ప్రియులారా, అప్పుడు సొలొమోనుతో అంటున్నాడు, నేను ఈ యొక్క మందిరములో ఎలా నివసించగలను? సరిపోతాదా ఈ యొక్క మందిరము అని చెప్పేసి దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎందుకు? ఆయన మనం బంధించలేము, ఆయన మనము చూడలేము, మనము చూసి తట్టుకునే శక్తి మానవుడి దగ్గర లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యెషయాకు కలిగినటువంటి ఆ దర్శనాలలో ఎవరెవరు కనిపిస్తూ ఉన్నారంట? దూతలు, ఆయనకు పైగా దూతలు కావస్తూ ఒక్కొక్కరికి 6 రెక్కలు కనిపిస్తూ, 2 రెక్కలేమో ముఖాన్ని కప్పుకుంటూ ఉన్నాయి, 2 రెక్కలేమో దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఆయన యొక్క దర్శనం అంతా కూడా చూస్తూ ఉన్నప్పుడు యెషయా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఎందుకంటే మానవులకు దేవుని యొక్క దర్శనం ఏంటి? మానవునికి పరలోక రాజ్యంలో జరుగుతున్నటువంటి విషయాలు ఒక ప్రవక్తగా ఉన్నటువంటి మానవులకు తెలుపుటమేంటి? దేవుని యొక్క ఆలోచన చూడండి ప్రియులారా. అందుకే కింద వచనంలో చదువుకుంటే చూడండి, ఆ దేవదూతలు అంటూ ఉన్నారంట, వారు సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూసారా? ఈనాడు మనం ఒక గంట, ఒక 2 గంటలు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆ తండ్రి అయినటువంటి దేవుడిని మహిమపరచలేనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. కానీ పరలోక రాజ్యములో ఎలా ఉన్నదంట? దేవుడు సింహాసనం మీద కూర్చుంటే సింహాసనం మీద
వారందరూ కూడా ప్రతి గానాలతో దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులా, దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు? మనల్ని ఆయన ఆరాధించాలని, ఆయన యొక్క సన్నిధిలో ఉండాలని, మనం అందరం కూడా దేవుడి యొక్క పిల్లలుగా ఈ యొక్క లోకంలో ప్రత్యేకపరచుకోవాలని చెప్పేసి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినటువంటి దేవుడు మనమందరం కూడా దేవదూతల వలె ఆ పరిశుద్ధ స్థలములో చేరాలన్నది దేవుడి యొక్క ఉద్దేశమై ఉన్నది. అప్పుడు ఆ దూతలు ఏమంటూ ఉన్నాయంట? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకము కూడా ఆయన మహిమతో నిండి ఉన్నదని ప్రతిగానములు చేయొచ్చు వారు దేవుడిని మహిమపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు మన నుండి మనల్ని కూడా ఏమంటూ ఉన్నాడు? నా పిల్లలు నా యొక్క సంఘములో ఉండాలా, నా యొక్క బిడ్డలు నా యొక్క చర్చికి వచ్చి నన్ను తన యొక్క హృదయానుసారంగా తన నోటితో పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం వినడం ద్వారా, క్రీస్తు యొక్క శరీరం ద్వారా ఇవన్నీ కూడా చేయాలి చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఉన్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఇంకా కింద వచనంలో చదువుకుంటే చూడండి, 4వ వచనంలో వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. చూశారా? వారు ఎక్కడో పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం మీద ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని తమ హృదయానుసారంగా నోటితో ఆయన మహిమపరుస్తూ ఉన్నప్పుడు ఈ యెరూషలేము యొక్క మందిరంలో ఉన్నటువంటి గుమ్మాలు ఏం జరుగుతూ ఉన్నాయంట? మందిరము ధూపము చేత నిండి గడప కమ్ములు పునాదులు కదులుచూ ఉంటూ ఉన్నాయి. చూశారా? దేవుణ్ణి ఎంత మహిమపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఎంత ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవుడు అంటే వారికి ఎంత ఇష్టం కలిగి ఉంటూ ఉన్నారు, దేవుడి పట్ల దేవుడి యొక్క ఉద్దేశాన్ని వారు ఎలా నెరవేర్చుకుంటూ ఉన్నారు, దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని ఈ యెషయా ప్రవక్త మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క మానవుడిగా ఉన్నటువంటి ఈ యెషయా ప్రవక్త ఏమంటూ ఉన్నాడు? 5వ వచనంలో, నేను అనగా యెషయా, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గల వాడను, అపవిత్రమైన పెదవుల గల జనముల మధ్య నేను నివసించువాడను, నేను నశించి తిని. చూశారా? మానవుడు ఎలాంటి వాడంట? ఆడుతీరా. ఎందుకు? దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయడానికి మానవులు కారుకలైనట్టుగా మనము చూస్తూ ఉంటాం. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ఈనాడు అనేక మంది కూడా పాపములోనే ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యెషయా కూడా అంటూ ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవుల గల వాడిని, నేను అపవిత్రమైనటువంటి పెదవుల గల వాడి మధ్య నేను నివసిస్తూ ఉన్నాను, నేను నశించిపోతూ ఉన్నాను అని చెప్పేసి తన పాపాన్ని దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకుంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఈ లోకంలో ఎవడు కూడా నీతిమంతుడు లేడు అని రోమిలకు రాసినటువంటి పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. అంటే మనము నీతిమంతుడుగా మారాలంటే, మనము పరిశుద్ధులుగా దేవుడి దూతలో ఉండాలి అంటే మనము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, మొదటిగా మన యొక్క జీవితంలో మారు మనస్సు పొందుకోవాలి. దేవా, గతించినటువంటి నా పాప జీవితాన్ని నేను అందరికీ కూడా జ్ఞాపకం చేసుకోను. ఇదిగో నీ సర్వశక్తులైనటువంటి రక్షణలోనికి నేను వస్తూ ఉన్నాను, నా యొక్క మనసు మార్చుకుంటూ ఉన్నాను. ఇక నుంచి నా నోటి ద్వారా ఎటువంటి బూతులు కానీ ఎటువంటి పాపము కానీ నా యొక్క హృదయంలో ఏమీ కూడా ఉండవయ్యా, నేను మార్పు చెంది నీ యొక్క సన్నిధానంలో నేను ఉంటాను అని మానవులుగా ఉన్నటువంటి మనమందరం కూడా ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? మారు మనసు పొందుకోవాలంటే. ఇక్కడ యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులని, ఈ నోటితో అనేక విషయాలలో నేను పాపం మాటలు మాట్లాడినా నా యొక్క హృదయం ఎల్లప్పుడూ కూడా పాపంతో నిండి ఉన్నది. నేను నివసించే ప్రజలు కూడా ఎలాంటి వారో తెలుసా? అపవిత్రమైనటువంటి పెదవుల మధ్య నేను నివసిస్తూ ఉన్నాను, నేను నశించిపోయాను అని చెప్పేసి యెషయా ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే తన జీవితంలో మార్పు కోరుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క ప్రవక్తగా యెషయాను దేవుడు నిర్ణయించుకోబోతూ ఉన్నాడు. ఇదిగో ఇక నుంచి నువ్వు మానవుడైనప్పటికీ కూడా యూదులకు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చెప్పడం
చేసుకొని తన దర్శన రీతిగా ఇవన్నీ కూడా ఆయన చూపిస్తూ ఉన్నాడు. యెషయా ఏమంటున్నాడు? తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. అయ్యా, నేను పాపిని, నా యొక్క తలములు పాపంతో నిండి ఉన్నవి, పాపం మధ్య నేను జీవిస్తూ ఉన్నాను, నా యొక్క జీవితమే పాపమై ఉన్నది. పరిశుద్ధమైనటువంటి నీ వాక్యాన్ని, నీ మాటలను నేను యూదులకు బోధించాలి అంటే మొదటగా నేను శుద్ధిగా ఉండాలి అని చెప్పేసి ఈ యెషయా తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకుంటూ తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. మరి నీవు నేను మన యొక్క జీవితంలో కూడా గతించినటువంటి పాప జీవితాన్ని తీసివేయాలా? నూతనమైనటువంటి జన్మము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎలా ఇచ్చాడు? బాప్తిస్మం అనే కార్యక్రమము ద్వారా సంఘంలో చేర్చబడిన తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, ఆయన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనమందరం కూడా ప్రత్యేకించబడిన వారిగా ఉన్నాము కనుక యెషయా వలె మన యొక్క జీవితాన్ని కూడా దేవుడిలో కట్టుకునే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే ఆయన ఏమంటూ ఉన్నాడు? అపవిత్రమైన పెదవుల గల జనముల మధ్యన నివసించువాడను నేను నశించింది, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితినని అనుకుంటాడు. చూడగా ఆయన అనుకున్నాడు. ఆయన చొక్కా చూసినప్పుడే పరలోకంలో నుండి యెరూషలేము యొక్క దేవాలయంలో అంచులో ఉన్నది ప్రియులారా. అంటే ఆయన ఎంత ఉండొచ్చు? నీ కంటికి నా కంటికి కారణాలన్నటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ఆయన ఎలాంటి వాడంటే ఆయన ఆత్మస్వరూపి అయినా అందేటువంటి దేవుడు. నీ కంటికి కనిపించడాయన. ఆయన యొక్క మాటలు ఇక్కడ ఉంటూ ఉన్నాయి. అపోస్తులు ఏర్పరచుకున్నాడు. దేవుడి గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి దేవుడు ఎలా ఉంటాడో మనకు చూపించి ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు అని గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకని ఇక్కడ దేవదూతలు కూడా ఏమంటున్నాయి? ఇదిగో దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాల ద్వారా ఆ పరలోక రాజ్యంలో నిత్యము కూడా దేవుడు స్తుతింపబడినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటాం. నిజంగా మన యొక్క జీవితంలో కూడా సమయం పిల్లలు ఉండకూడదు, దేవుడిని ఆరాధించాలా. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలోనే ప్రార్థన చేసుకుంటూ ఉండాలా. అయ్యా, నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, ఈ సంవత్సరాన్ని, ఈ కాలాన్ని నీ యొక్క సన్నిధానంలో నేను గడపగలను, నీ యొక్క వాక్య ప్రకారం నేను జీవించగలను, నీ చింత ప్రకారం నేను ఈ లోకంలోనే ఉండగలను అని యెషయా ఎలాగైతే తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు, మనము కూడా అలాగనే ఉండాలి ప్రియులారా. కానీ ఎక్కడ ఉన్నారంటే యెషయా పరిశుద్ధుల మధ్య లేడు. ఆయన అపవిత్రమైన ప్రజల మధ్య ఆయన నివసిస్తూ ఉన్నారు. అనగా దేవుని యొక్క మాటలు చెబుతూ ఉన్నప్పటికీ కూడా వినలేని ప్రజల మధ్యకి దేవుడు యెషయాని పొమ్మంటూ ఉన్నాడు. ఎలా ఉన్నారో తెలుసా ప్రజలు? చూడండి ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెషయా ఎవరి మధ్య జీవిస్తూ ఉన్నాడు? ఎలాంటి ప్రజలు వాళ్ళు? నీవు నేను మరి ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. చూడండి ఒకసారి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవాడిగా చేసితిని, వారు నా మీద తిరగబడి. చూశారా? ఒక తల్లి తమ యొక్క కుమార్తెలు వారి యొక్క మాట వినకపోతే ఏముంటుంది? అయ్యా, 9 నెలలు నా కడుపులో పెంచుకొని నేను కన్నాను, ఆ తర్వాత నిన్ను పెద్దవాళ్ళ వరకు నీకు కావాల్సినటువంటి ప్రతి అవసరతతో కూడా నేను తీర్చగలిగినాను. ఈనాడు నీవే నాకు ఎదురు తిరిగే దానిగా ఉన్నావని మనమైతే బాధపడుతూ ఉంటాం. అందుకని తండ్రి అయినటువంటి దేవుడు కూడా అంటూ ఉన్నాడు, ఓ ఇశ్రాయేలు నా కుమారుడు అన్నాడు, ఇశ్రాయేలు నా సొంత అన్నాడు, నేను ఏర్పరచుకున్నటువంటి వంశం అన్నాడు. ఇట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉన్నారో తెలుసా? పూర్తిగా వేరైపోయి ఉంటూ ఉన్నారు. పిలిచినటువంటి దేవుడిని మర్చిపోయారు. మహిమగల స్వరూపమైనటువంటి దేవుడిని మర్చిపోయి ఇదిగో విగ్రహాలను చేసేవారిగా వారు ఉంటూ ఉన్నారు. అప్పుడు యెషయాను పిలుచుకొని యెషయాలో ఉన్నటువంటి యూదుల మధ్యకు నువ్వు వెళ్ళు, నా మాటలుగా వారికి తెలియజెప్పమని ఆ దేవుడు యెషయాతో చెప్పినప్పుడు ఆ పలుకుతున్నటువంటి మాటలు ప్రియులా ఏమంటూ ఉన్నాడు? ఆయన యెహోవా మాట్లాడుచున్నాడు. మన యొక్క దేవుడు మాట్లాడేవాడు. ఆయన మగవాడు కాదు, ఆయనకు చెవులు లేనటువంటి వాడు కాదు. నీవు ఎక్కడో ఇంట్లో నుంచి మొరపెడితే పరలోకంలో నుండి ఆయన ప్రతిఫలించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అందుకని యెషయా అంటూ ఉన్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి గొప్ప
ఈ సృష్టిని, ఆకాశాన్ని, మానవుని నిర్మించినటువంటి దేవుడి మీదనే మానవులు తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. ఎవరి దేవుడు, ఎక్కడ దేవుడు, ఆయన ఎక్కడ ఉన్నాడు అని మనం విలువైన మాటలుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు దేవుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? నేను మిమ్మల్ని పెంచాను, నిన్ను మేము కన్నాను, కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? నా మీద మీరు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. చూశారా ప్రియులారా? ఈనాడు దేవుడు అంటే దేవుని యొక్క సన్నిధానానికి రాలేక, ఈనాడు దేవుడి గురించినటువంటి సత్యం తెలుసుకోలేక, దేవుని యొక్క సంకల్పం ఏమిటో, మానవుని యొక్క ఆయన యొక్క చిత్తం ఏమిటో, క్రీస్తు ప్రభువు వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటో, ఆయన ఎందుకు తన యొక్క రక్తాన్ని కలవరిలో దాచాడో ఈనాడు ఉన్నటువంటి మానవులకు అర్థం కానటువంటి వారిగా ఉంటూ ఉన్నారు ప్రియులారా. అందుకే కింద వచ్చిన ఆయన అంటున్నాడు చూడండి, ఎద్దు తన కామందు వెలుగును, గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. నోరు లేనటువంటి ఎద్దున్నది, నోరు లేనటువంటి గాడిదలు ఉన్నాయి. ఎద్దులను వదిలి అడుగులో వేసి పచ్చిక బయలు తిన్న తర్వాత ఎక్కడికి వస్తుంది ఎద్దు? ఎక్కడైతే కట్టి వేస్తామో తిరిగి తన యొక్క సొంత యజమాని దగ్గరికి ఆ ఎద్దు వస్తూ ఉన్నది. గాడిద ఉన్నది, గాడిద ఎక్కడ తిరిగినప్పటికీ కూడా ఎక్కడికి వస్తుంది? తన యజమానుడు వేసినటువంటి ఆ దొడ్డిలోనికే వస్తూ ఉన్నది. కానీ మూగ జీవాలైనటువంటి ఎద్దులు, గాడిదలు తమ యజమానుడికి లోబడుతూ ఉన్నవి. కానీ ఆ చేతులతో నిర్మించినటువంటి నీవు మాత్రము, మీరు మాత్రం మాకు లోబడటం లేదు అని చెప్పేసి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. మన పిల్లలు మన మాట వినకపోతే ఎంత బాధపడతామో, ఎంతో ఏడుస్తామో, అలాగే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన చిత్తానుసారంగా మనల్ని నిర్మించినటువంటి ఆ తండ్రి నేడు నా పిల్లలు పాపములో పడిపోతూ ఉన్నారు అని చెప్పేసి ఆయన కన్నీరు కార్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఇంకా ఏమంటూ ఉన్నాడో చూడండి, ఆయన పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా. చూడండి, ఎప్పుడు వేదన వస్తుంది దేవుడికి, ఎప్పుడు పాపం వస్తుంది, ఎప్పుడు ఆయన మనసులో వేదన, బాధ కలుగుతుందంటే ఆయన బిడ్డలు ఆయన మాట వినకుండా సాతాను యొక్క మాటల ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి బాధ కలుగుతూ ఉంటూ ఉన్నది ప్రియుల. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎవరికి శ్రమ అంటమ్మా? ఎవరైతే దేవుని ఎందుకు రారో, దేవుని యొక్క మాటల ప్రకారము, దేవుని యొక్క వాక్య ప్రకారము ప్రవర్తించరు, ఎవరైతే తమ ఇష్ట ప్రకారము ఈ లోకంలో ఉన్న సాతాను యొక్క అడుగు దాడులను నడుచుకొని తల్లిదండ్రుల యొక్క మాట వినక, సంఘానికి రాక, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేక ఈ లోకంలో ఎవరైతే ఉంటూ ఉన్నారో వారి గురించి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, చెరుపు చేయి పిల్లలారా, దుష్ట సంతానమా, పాపిష్టి జనమా, మీకు శ్రమ రాబోతూ ఉన్నది అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ యెషయా ఏమన్నాడు? యెషయా, నువ్వు జనంలోకి వెళ్ళిన యొక్క వాక్యాన్ని నువ్వు బోధించమని ఆ యొక్క దర్శనాలు కలిగిస్తే ఆ దర్శన రీతిలో ఏమన్నాడు? అయ్యో, నేను అభద్రమైనటువంటి పెదవులవాడిని, ఈ పెదాలతో ఈ హృదయంలో అనేక మాటలు నిన్ను దూషించుగా ఉన్నాను, ఈ లోకంలో పాపల మధ్య నేను నివసిస్తూ ఉన్నాను, నేను నశించిపోయాను అని చెప్పేసి యెషయా దేవుని యొక్క సన్నిధానంలో చేరి ఆయనను మొక్కుబడి చేసుకున్నటువంటి వాడిగా యెషయాను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, నీ నా జీవితంలో కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసయ్యా, నన్ను నీవు ఈ లోకంలో నుండి ప్రత్యేకించడానికి, నన్ను ఈ లోకంలో నుండి పరలోక రాజ్యానికి చేర్చడానికి, నా కొరకు, నా పాపముల కొరకు నీవు మరణించితివా అని చెప్పేసి ఎలాగైతే దేవుని యొక్క సన్నిధిలో యెషయా ఆయన మొరపెట్టుకుంటూ ఉన్నాడో మనము కూడా తగ్గింపు స్వభావం కలిగి ఆయన సన్నిధానంలో మొరపెట్టుకునే వారిగా మనం ఉండాలి ప్రియుల. అందుకని ఇంకా ఏమంటూ ఉన్నాడో చూడండి, 5వ వచనములో, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంట్లో కొట్టబడుదురు, ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాడి గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుళ్ళు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మొత్తబడ లేదు. ఇశ్రాయేలు ఎలా ఉన్నారట? ఈ పక్క నుంచి ఫిలిష్తీయులు వచ్చి కొడుతూ ఉన్నారు, మరో పక్క అమోరీయ దేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మోయాబీయులు వస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి అమోరీయులు వస్తూ ఉన్నారు, ఆ తర్వాత సిరియా దేశంలో ఉన్నటువంటి వారు వస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా మీకు యుద్ధాలతోటి మిమ్మల్ని నడినెత్తిన కొడుతూ ఉన్నప్పటికీ కూడా
మీకు మారు మనస్సు లేదు. ఎందుకో తెలుసా? చుట్టుపక్కల అన్ని దేశాల వారు ఉన్నారు. ఈ రోజుకు కూడా ఇశ్రాయేలు యొక్క దేశంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అంటే వారు ఎలాంటి వారు ఒకసారి చూడండి ప్రియ. ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు యొక్క దేశంలో యుద్ధం జరుగుతూనే ఉన్నది. అనేక మందికి కూడా ఆవాసు పాలస్తీనా దేశంలో నుంచి వారికి గాజా నుంచి ఈ విధంగా ఇశ్రాయేలు యొక్క దేశంలో నిత్యం కూడా యుద్ధము జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేనివల్ల మనకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి? దేనివల్ల మన యొక్క జీవితంలో శ్రమలు వస్తూ ఉన్నాయి? దేనివల్ల అనగా దేవుని యొక్క మాట వినకపోవడం వలన మన యొక్క జీవితంలో శ్రమలు బాధలు వస్తూ ఉన్నాయి అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. అందుకని ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, ఎలా ఉన్నదంట? నిత్యము తిరుగుబాటు చేయువారు నా మాట ఎప్పుడైనా విన్నారా? మీరు నా యొక్క సన్నిధానానికి ఎప్పుడైనా వచ్చారా? ఇదిగో విశ్రాంతి దినాన్ని మీరు పాటించారా? ఇదిగో సంవత్సరానికి 3 మార్లు యెరూషలేము యొక్క దేవాలయంలో బలులు అర్పించాలా? మీరు నాకు బలులు అర్పించారా? ఏమీ కూడా లేదు. మీరు నా మాట వినడం లేదు. అందుకనే ప్రవక్త అయినటువంటి యెషయాను వారి దగ్గరకు పంపించినటువంటి వాడిగా దేవుడి మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ మనము మన యొక్క జీవితంలో కూడా దేవుడి అంటే భయము, భక్తి, విశ్వాసము కలిగి దేవునికి కన్నీరు తెచ్చే కార్యక్రమాన్ని మనము ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితంలో చేయకూడదని గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అంతేకాదు ఇక్కడ 7వ వచనంలో అంటున్నాడు చూడండి, మీ దేశము పాడైపోయాను, మీ పట్టణంలో అగ్ని చేత కాలిపోయాను. చూసారా? ఎప్పుడైతే దేవుడి యొక్క మాటలు వినడం లేదు, ఎప్పుడైతే దేవుడి యొక్క మందిరానికి రాకుండా వారు తమ ఎల్లకంటే ఉంటూ ఉన్నారు, అప్పుడు దేవుడు అంటూ ఉన్నారు, ఏమంటూ ఉన్నాడు? మీ యొక్క దేశము పాడైపోయాడు. పాడైతే దేవుడికి పని కాకుండా పోయినది. ఎవరు కూడా అందులో జీవించడానికి కూడా అర్హులు కాదు. మీ దేశంలోనికి శత్రువులు చొరబడ్డారు. మీ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇదిగో రాబోయే తరాలలో బబులోను దేశస్తులు చెరగొట్టుకోవడానికి నెబుకద్నెజరు రెడీగా ఉన్నాడు అని చెప్పేసి దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అమ్మా, మనల్ని కూడా హెచ్చరించట్లేదా? తన వాక్యం ద్వారా, మనకు వచ్చే శ్రమల ద్వారా, మనకు వచ్చే బాధల ద్వారా మన యొక్క జీవితంలో కూడా దేవా, నా యొక్క జీవితంలో, నా కుటుంబంలో ఏంటి బాధలు, ఏంటి శ్రమలు, ఏంటి నిందలు ఎందుకు వస్తూ ఉన్నాయి? నాలో ఏమైనా పాపం ఉన్నదా? నేనేమన్నా నీకు ఆయాసకరమైనటువంటి పాపాలు నా యొక్క జీవితంలో చేస్తూ ఉన్నాను అని మనము కూడా మన మనస్సు మార్చుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ యూదులు ఏం చేస్తూ ఉండాలంట? దేవుడి యొక్క మాటలు లెక్క చేయటం లేదు. అందుకే దేవుడు వారి మీదకి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుని వారి మీదకి పంపించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఆయన అంటున్నాడు, మీ దేశము పాడైపోయాను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు, అన్యులకు తటస్థించు నాశనం అనే అది పాడైపోయాను. ద్రాక్ష తోటలోని గుడిసెలను, దోసపాదులలోని పాకలను, ముట్టడి వేయబడిన పట్టణములను సియోను కుమార్తె విడవబడి మా దేవుడే మనల్ని వదిలివేస్తే అసలు మనం ఈ లోకంలో బ్రతకగలుగుతామా? ఒక్క నిమిషము మన నుంచి దేవుడు ఆలోచన చేయకపోతే ఈ శరీరం, ఈ ప్రాణాన్ని ఒక్క సెకండ్లోనే దేవుడు తీసుకుని పోగలడు ప్రియుల. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, ద్రాక్ష తోటలలో గుడిసెలు ఉన్నట్టు దోసపాదులలో ఏమున్నదంట? పాత వలె ముట్టడి వేయబడినట్టు సియోను కుమార్తె విడవబడి ఉన్నది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు పట్టుకోవాలంటే, నిన్ను నన్ను కూడా ఆయన రెక్కల కింద మనము సరిగా ఉండాలి అంటే మన జీవితంలో చేయవలసినటువంటి పని ఏమిటంటే, యెషయా ఎలాగైతే తగ్గింపు స్వభావం కలిగి తనను, తన యొక్క భార్య, తన యొక్క 2 కుమారులు దేవుని యొక్క సన్నిధానంలో పెరుగుతూ ఉన్నారు, అలాగనే మన యొక్క కుటుంబాలు కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలి ప్రియులారా. అందుకనే చూడండి, వీరు ఇంత పాపలైనప్పటికీ కూడా, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ యెషయా ప్రవక్త ఏం చేశాడో తెలుసా? తన భార్యకు వాక్యం చెప్పుకున్నాడు. తన భార్య రక్షణలోనికి నడిచినది. తనకి 2 కుమారులు పుడితే 2 కూడా క్రీస్తులోనికి, దేవుని యొక్క సన్నిధానంలోనికి నడిపించిన వాడిగా ఈ యెషయాను మనం చూస్తూ ఉంటాం. అందుకనే చూడండి ఒకసారి యెషయా గ్రంథము 8వ అధ్యాయము ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము
వచ్చిన చదువుకుందాం. 17. యాకోబు వంశమునకు తన మతమును మరుగు చేసుకుని యెహోవాను నమ్ముకొని నేను ఎదురు చూచుచున్నాను. ఎవరి మతం? ఎవరికంతా? యాకోబు వంశస్థులు. ఎవరు యాకోబు వంశస్థులు? యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులు, 12 గోత్రాలు కలిగినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. వారికి దేవుడు ఏం చేసుకున్నట్ట? తన మతాన్ని మరుగు చేసుకుని ఉన్నాడు. ఎందుకు? ఆయన నీతిమంతుల యొక్క ప్రార్థన ఆలకిస్తారు కానీ పాపల ప్రార్థన ఆయన ఆలకించగలిగిన. అందుకని ఇక్కడ యెషయా అంటూ ఉన్నాడు, యాకోబు వంశములకు తన యొక్క మతాన్ని మరుగు చేసుకొని ఉన్నాడు, ఆ దేవుణ్ణి నేను నమ్ముకొని ఉన్నాను అని యెషయా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో లోకంలో ఎలాగైనా ఉంటారు, లోకము వారిని తీసుకుని వెళ్తూ ఉన్నది, కానీ ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు మనం ఎలా ఉంటారా? యెషయా వలె ఆయన యొక్క సన్నిధానంలో ఉండాలి. యెషయా కుటుంబం వలె మన యొక్క కుటుంబం కూడా దేవుడి యొక్క సన్నిధానంలో ఉండేవారిగా ఉంటారు. అందుకని ఆ కింద ఆయన అంటున్నాడు చూడండి, ఇదిగో నేను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు అనుగ్రహించిన పిల్లలను ఇశ్రాయేలు మధ్య సూచనలుగాను మహత్కారములుగాను ఉన్నాము. ఎలా ఉన్నామంట? ఒక చీకట్లో నుండి వెలుగు ఎలాగైతే ప్రకాశింపబడుతూ ఉన్నదో, ఒక సాతాను యొక్క బంధకాల నుంచి సంఖ్యలు నింపుకొని దేవుడి యొక్క మందిరానికి వచ్చేవాడు ఎలాగైతే ఉన్నారు, ఇదిగో నేను నాకు ఇచ్చిన దేవుడు, నా కుమారుడు, నా భార్య, ఇదిగో ఇశ్రాయేలు మధ్య ఇదిగో సూచనలుగా మహత్కార్యములుగా ఉన్నాను అంటూ ఉన్నాడు. మరి మన పిల్లలు ఎలా ఉన్నారు? మనం ఎలా ఉన్నాం? మన యొక్క భర్తలు ఎలా ఉన్నారు? దేవుడు మనకి ఇచ్చినటువంటి భర్త ఎలా ఉన్నాడు? లేకపోతే మన యొక్క భార్య ఎలా ఉన్నది? మన యొక్క పిల్లలు దేవుళ్ళు ఉన్నారా? మన భర్త దేవుని యొక్క సన్నిధానంలోకి వస్తూ ఉన్నారా? లేకపోతే మనమే కాకుండా ఉంటూ ఉన్నామని మనకు మనం ప్రశ్న వేసుకునే వారిగా ఉండాలి ప్రియుడా. ఎందుకో తెలుసా? దేవుడు భార్య భర్తలు ఇరువురిని కూడా దీవించినాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపి దానిని లోపరుచుకోమని ఆదాము అవ్వతో దేవుడు చెప్పి ఉన్నాడు. ఈనాడు యెషయా ఏం చేశాడు? తన భార్యకు చెప్పుకున్నాడు, భార్య కూడా ప్రవక్తగా ఉంటూ ఉన్నది. తన ఇద్దరు కుమారులకు చెప్పుకున్నారు. వారు పాపుల మధ్య నివసిస్తూ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవుడిని వారు మహిమపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, అందుకనే దేవుడు ఏమంటూ ఉన్నాడు? పాపిష్టి జనమా, దోషభక్తమైనటువంటి ప్రజలారా, చెడుపు చేయ పిల్లలారా, నీకు శ్రమ అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి మాటలు మన మీద పడకుండా ఉండాలి అంటే, మన మీద దేవుని యొక్క పాపము రగులుకోకుండా ఉండాలి అంటే, మనము దేన మనస్సు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క పిల్లలుగా పరిశుద్ధమైనటువంటి జనముగా ఆయన మధ్యలో సంచరించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఈ సమయంలో చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 50, యెషయా గ్రంథము 59 మాటలు చదువుకుందాం. రక్షింపనేరక ఇన్నున్నట్లు యెహోవా హస్తము కుర్చీ కాలేదు, విననేరక ఇన్నున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి. మన దేవుడు రక్షింపడమ్మా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకుతును, తట్టుడి తలుపు తీసేను. నన్ను నమ్ముకున్నటువంటి బిడ్డను తలగానే ఉంచుతా కానీ తోకగా ఎన్నటికీ నేను ఉంచున్నాను. ఇంకా ఏమన్నాడు? సింహం పిల్లలు ఆకలి గొర్రెలు నన్ను నమ్ముకున్నటువంటి నా పిల్లలకి అసలు ఆకలి కాదు అంటూ ఉన్నాడు. పిల్లలు దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఒకసారి చూడండి. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు ప్రవక్తైనటువంటి యెషయా ద్వారా, రక్షింపక ఇన్నట్లు యెహోవా హస్తము పొరిచి కాలేదు. ఆయన భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడికి కూడా వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు, సూర్యుడిని, చంద్రుడిని, కావాల్సినటువంటి జీవనోపాధిని అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? వెనడేట ఇన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డు బండగా వచ్చినాయి, అడ్డు గోడగా వచ్చి ఉన్నాయి. ఎలాగా? పాపం చేసినటువంటి మనము పరిశుద్ధులైనటువంటి దేవుడిని చూడగలుగుతామా? చూడలేము ప్రియులారా. అందుకని ఆయన అంటాడు, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధత కలిగి జీవించాలి. మనం పరిశుద్ధతగా ఉండాలంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మనము క్రీస్తులోనికి రావాలి. ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరచబడి
ఆయన యొక్క కుటుంబంగా, ఆయన యొక్క సంఘముగా, ఆయన యొక్క శరీర అవయవులుగా మనం అందరం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియుడా, అమ్మ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమేమి కార్యాలు చేశాడు? అనేక మందిని స్వస్థపరిచాడు, చనిపోయినటువంటి వారిని లేపాడు. ప్రియులారా, అలాగే కుష్ఠరోగం నుండి ఊరి బయటికి తరంబడినటువంటి వారిని తన దగ్గరికి తీసుకున్నటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు వారు మన యొక్క దేవుని యొక్క కుమారుడు. ఆయన యొక్క రక్షణ ఉన్నది. ఆయన నమ్ముకున్నటువంటి వారు గొప్పవారుగా ఉంటారని గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. కనుక యెషయా కుటుంబం వల్ల మన యొక్క కుటుంబం కూడా ఉండాలని, యూదులు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎదురు తిరిగి దేవుని యొక్క శాపానికి గురైనటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. మనం అలాగ ఉండగా, దేవుని ఎదిరించక, దేవునికి లోబడుతూ, దేవునికి విధేయత కలుగుతూ, ప్రతి ఆదివారం ఆయన యొక్క సన్నిధానంలో కూర్చొని ఆయనను మొరపెట్టుకుంటూ, ఆయన ఆత్మతోను సత్యంతోను మనం ఆరాధించుకోవాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ మాటలు నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ, ఓపికతో మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని ఆ తదుపరి ఆరాధన కార్యక్రమం అనేది ఉన్నది. ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన. సదాశివ కారణాకృతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన